అమెరికా పైలట్ల తల్లిదండ్రులకు సంచలన సందేశం ఇచ్చింది. ట్రంప్ తోనే వారికి ఎక్కువ ప్రమాదమని, తమ దగ్గర సురక్షితంగా ఉంటారని తెలిపింది. వేర్వేరు సంఘటనల్లో అమెరికాకు చెందిన 2 సైనిక విమానాలను ఇరాన్ కూల్చేసింది. ఒకరిని రక్షించగా మరొకరు గల్లంతయ్యారు. సో మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాం. అక్కడ వచ్చిన ట్వీట్ కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ వెల్లడించారు? సో ట్వీట్ లో కూడా ఇటు ఇరాన్ తన అదుపులో ఉన్న అమెరికా పైలట్ల తల్లిదండ్రులకైతే సంచలన సందేశాన్ని ఇచ్చింది. ఇటు ట్రంప్ తోనే వారికి ఎక్కువ ప్రమాదం అంటూ, తమ దగ్గర సురక్షితంగా ఉంటారంటూ కూడా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. దానికి సంబంధించిన ట్వీట్ మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద కూడా క్లియర్ గా చూస్తున్నాం. అయితే వేర్వేరు సంఘటనల్లో అమెరికాకు చెందిన 2 సైనిక విమానాలను అయితే ఇరాన్ కూల్చేసింది. అయితే ఒకరిని రక్షించగా మరొకరైతే గల్లంతయ్యారు. మరి వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనం ట్వీట్ రూపంలో మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే తన కొడుకు ఆచూకీ తెలియరాలేదంటూ పైలట్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అతని గురించి ఎటువంటి సమాచారం రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన పైలట్ల కోసం ప్రార్థించమంటూ ఆమె కోరారు. అయితే పైలట్ తల్లి విజ్ఞప్తిపై ఇరాన్ స్పందించింది. ఇరాన్ నిర్బంధంలో కంటే ట్రంప్ తోనే ఎక్కువ ప్రమాదమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అతను అమెరికా రెస్క్యూ బృందాలకు చిక్కటం కంటే ఇరాన్ చేతిలోనే బందీగా ఉండాలంటూ ప్రార్థించాలన్నారు. నిర్బంధంలో ఉన్న ఖైదీలను గౌరవ మర్యాదలతో ఎలా చూడాలో తమకు తెలుసంటూ తెలిపారు. ఇవి ఇప్పటివరకు